సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఎన్టీఆర్ గారి అదుర్స్ మూవీ మరి ఆ టైంలో వచ్చి ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసే. ఇప్పటికి కూడా ఆ సినిమాలోని సీన్స్ మీమ్స్ రూపంలో ఎప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఆ సినిమాకి సీక్వెల్ వస్తుందని చెప్పేసి గతంలో కూడా వార్తలు వచ్చాయి. అయితే దానికి పెద్దగా రెస్పాండ్ అయితే అవ్వలేదు మూవీ టీం. సో మరి నిన్న గీతాంజలి మళ్ళీ వచ్చిందని ఒక రిలీజ్ ఈవెంట్ లో కోన వెంకట్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ సినిమా పైన. ఎన్టీఆర్ గారు ఇంటి ముందట నిరాహార దీక్ష చేసైనా సరే అదుర్స్ సినిమా చేస్తాను అని అన్నారు, చేయిస్తాను అని కూడా అంటున్నారు. మరి సినిమా చూసే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తుందా? మీ ఒపీనియన్ సార్. అంటే అదుర్స్ అనేది అది ఒక సక్సెస్ఫుల్ ఫార్ములానే. అయితే ఆ ఫార్ములా వీళ్ళ సొంత ఫార్ములా అని చెప్పలేము. ఓకే. కోన వెంకట్ గారు లేకపోతే వినాయక్ గారు లేకపోతే మరొకరు కలిసి కూర్చుని డిజైన్ చేసినటువంటి ఫార్ములా అని చెప్పలేము. నిజానికి సాంబా మూవీ తర్వాత ఎన్టీఆర్తో ఇంకో సినిమా చేయాలి అనుకున్నప్పుడు కొడాలి నాని ప్రొడ్యూసర్ ఆ సినిమాకి అదుర్స్. వినాయక్ డైరెక్టరు. వినాయక్ మొదట అనుకున్నటువంటి కథ ఇది కాదు, వేరే ఒక ఫ్యాక్షన్ తరహా రాజకీయ నేపథ్యం ఉన్న కథ ఒకటి అనుకుని ముహూర్తం షాట్గా అది తీశారు. ఆ రోజు ముహూర్తం ఎన్టీఆర్ గెటప్ కూడా రివీల్ అయింది, బయట ఫోటోలు వచ్చినాయి. అయితే ఒక 2-3 రోజుల షూట్ తర్వాత ఆగింది. ఆగిన తర్వాత పుట్టినటువంటి ఆలోచన ఇది. అంటే ఎంటర్టైనింగ్ హీరోయిజం అనే నేపథ్యంలో కథని నడపాలి, అది వర్కౌట్ అవుతుంది అని వినాయక్ 2-3 ప్రయోగాలు చేశాడు. కృష్ణ అని రవితేజతో ఒక సినిమా తీశాడు, అది కూడా ఎంటర్టైనింగ్ హీరోయిజం నేపథ్యంలో నడిచేటువంటి ఆ జానర్లో నడిచేటువంటి కథే. అలాగే అదుర్స్ ఫుల్ లెంగ్త్. దీనికి ఒక రకంగా తమిళ్ రైటర్స్ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. బాలచంద్ర గారి బ్యాచ్ ఒకటి ఉండేది, వసంత్ ఇలాంటి వాళ్ళు. వీళ్ళు కమల్ హాసన్కి ఎక్కువ ఇలాంటి ఐడియాస్తో స్టోరీలు చేసేవాళ్ళు. కమల్ హాసన్ చేసినటువంటి మైఖేల్ మదన కామరాజు, ఇలాంటి అపూర్వ సహోదరులు, ఇలాంటి కథల ప్రభావం, పర్టికులర్గా సంగీతం కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో ఉన్న కామెడీ, దాని ప్రభావంతో డిజైన్ చేసినటువంటి కథ ఇది అదుర్స్ అనేది. ఆ డిజైనింగు, ఎన్టీఆర్ ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకుని నటించినటువంటి పద్ధతి, పర్టికులర్గా చారీ క్యారెక్టరు తను ఓన్ చేసుకుని నటించినటువంటి పద్ధతి జనాలకు కొత్తగా అనిపించింది. ఎంటర్టైనింగ్గా ఉంటూనే దానిలో యాక్షన్ హీరోగా అతనికి ఉన్నటువంటి ఇమేజ్ని కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా చారీ క్యారెక్టర్ ద్వారా ఒక పూర్తి స్థాయి వినోదాన్ని నడిపారు. ఆ బ్లెండ్ బాగా కుదిరింది. ఆ కుదరటంతో రెండోది బ్రహ్మానందం ఎన్టీఆర్ వాళ్ళ కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయింది. పర్టికులర్గా ఎక్స్ప్రెషన్స్ వైజ్ బ్రహ్మానందం చాలా అద్భుతంగా నటించాడు. వాళ్ళిద్దరిలో కంపేర్ చేస్తే బ్రహ్మానందందే మొదటి ప్లేసు. ఎన్టీఆర్ అప్పటి వరకు ఏ హీరో చేయని పద్ధతిలో ఆ క్యారెక్టర్ని నడుపుకుంటూ వెళ్ళాడు. పర్టికులర్గా ఒక సీన్ కళ్ళతో ఎక్స్ప్రెషన్ ఇవ్వటం అనేది కూడా బ్రహ్మానందం చాలా బాగా డిజైన్ చేశాడు ఆ సినిమాలో, ఆ గురువు పాత్రలో. ఇవన్నీ వర్కౌట్ అయినాయి, తెర మీద వర్కౌట్ అయినాయి. ఆ రోజున ఉన్నటువంటి వాళ్ళ ఏజ్ ఇవన్నీ కూడా చూడాలి. ఇమ్మీడియట్ సీక్వెలో లేకపోతే 2 ఏళ్ల తర్వాత సీక్వెలో అయితే వర్కౌట్ అయ్యేది. ఇప్పుడు సీక్వెల్ అనేది అయ్యే పని కాదు. ఎందుకు అయ్యే పని కాదు అంటే ఇప్పుడు ప్రపంచం మారిపోయింది. సినిమా ప్రపంచం, పర్టికులర్గా ఎన్టీఆర్ లాంటి హీరోల పరిస్థితి మారింది. అదుర్స్ అనేది లోకల్ మార్కెట్ని టార్గెట్ చేసిన సినిమా. అప్పటి పరిస్థితి అదే. ఇప్పుడు అదుర్స్ చేయాలంటే ఆచారి అమెరికా యాత్ర అని దాసనారాయణరావు గారు ఒక కథ అనుకునేవాడు. ఆయన స్వర్గం నరకం అనే సినిమాలో ఆచారి క్యారెక్టర్ చేశాడు. ఆ ఆచారి విజయవాడలో నడిచే కథ అది. ఈ ఆచారి అనేవాడు అమెరికా వెళ్తే ఏం జరుగుతుంది అని రాశాడు ఆయన విడిగా, ఓ పత్రికలో రాశాడు ఆయన.
అంటే సినిమా తీయాలనే ఆలోచనతోనే రాశాడు. అలాంటి సబ్జెక్ట్ ఇప్పుడు వీళ్ళ మార్కెట్ పెరిగింది. ఇప్పుడు ఎన్టీఆర్ మార్కెట్ పెరిగింది. బ్రహ్మానందం గారు రిటైర్మెంట్ ప్రకటించేసి ఉన్నాడు. దీన్ని పరిగణనలో తీసుకొని అదుర్స్ డిజైన్ చేయాల్సి ఉంటుంది. పెరిగిన మార్కెట్ని, వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ లోకల్ హీరో కాదు, పాన్ ఇండియా స్టారు. ఇప్పుడు ఆయన వరుసగా 2 ప్రాజెక్టులు పాన్ ఇండియా చేస్తున్నాడు. దేవర వరల్డ్ మార్కెట్లో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది కాకుండా ఆయన హృతిక్ రోషన్ సినిమాలో చేస్తున్నాడు. దేవరని గ్యాప్ ఇచ్చి కూడా ఆ సినిమాలో నటిస్తున్నాడు అని కదా వార్తలు ఇప్పుడు. సో ఈ మార్కెట్ని ఈ సబ్జెక్టుతో ఎలా హ్యాండిల్ చేయాలి అనే స్కీమ్ రచించాలి. అదుర్స్ తరహా కామెడీని అంతర్జాతీయ స్థాయిలో ఎలా నడపచ్చు అనే పద్ధతిలో కథ తాలూకా దాని నిర్మాణం జరగాలి. ఆ నిర్మాణం అలా జరిగినప్పుడు ఆ కథని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎన్టీఆర్ మీరు గతంలో చేసినటువంటి అదుర్స్ తరహా కథతో మీరు సీక్వెల్ అని పెడితే తను డెఫినెట్గా పక్కన పెడతాడు గారు. మీరు నిరాహార దీక్ష చేసినా, మరో దీక్ష చేసినా, ధర్నా చేసినా, వాళ్ళ ఇంట్లో ఆయన్ని సోషల్ బాయ్కాట్ చేయించిన వినడు. ప్రస్తుతం ఆ హీరోకున్న రేంజ్, ఆ మార్కెట్, వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. రెండోది బ్రహ్మానందం గారిని ఎలా మేనేజ్ చేయాలి అనేది. బ్రహ్మానందం క్యారెక్టరు దానికి ఒక నమూనా ఉంది. అల్లు రామలింగయ్య గారు ఆయన ఏజ్ ఫ్యాక్టర్ ఇచ్చా యముడి క్యారెక్టర్లు చేసి, యముడి సినిమాలు వచ్చినాయి. యముడికి మొగుడు, ఆ టైంకి ఆయనకు కొంచెం వయసు మీరినప్పుడు ఆయన సీనియర్ చిత్రగుప్తుడిగా పెట్టి జూనియర్ చిత్రగుప్తుడిగా సుత్తివేలు లాంటి వాళ్ళని పెట్టి కథ నడిపిన చరిత్ర ఉంది మనకి. ఆ పద్ధతిలో బ్రహ్మానందాన్ని అలా వాడుకోవచ్చు. అలా వాడుకుంటూ ఆయనకు ఒక శిష్యుడినో ఏదో ఒకటి, అంటే ఆ సినిమా క్లోజింగ్ షాట్ ఒకటి ఉంటుంది పిల్లల్ని ఆడిస్తూ. ఆ పిల్లల్లో ఎవరితోనో ఇంటరాక్ట్ అవుతూ ఆ పద్ధతిలో ఇంకో క్యారెక్టర్ని ఎమర్జ్ చేసి ఈ చారీ గురువు క్యారెక్టర్ని అలా డిజైన్ చేసుకుని నడుపుకోవచ్చు. ఇలా స్ట్రక్చరల్ మార్పులు చాలా జరగాలి దానిలో. ఆ స్ట్రక్చరల్ మార్పుల మీద దృష్టి పెట్టకుండా నేను దాన్ని కంటిన్యూషన్ చేసేస్తాను సీక్వెల్ అంటే కుదరదు, అంగీకరించలేదు. అందుకని ముందు ఆ కసరత్తు చేయాలి. ఆ కసరత్తు చేసి ఆ కసరత్తులో వీళ్ళందరినీ భాగస్వాములను చేసి అప్పుడు కొత్త తరహా సినిమా పుడుతుంది. ఆ ఫ్లేవర్ ఉంటుంది అంతవరకే. కొత్త తరహా కథతో వెళ్ళాలి. ఇప్పుడు డీజే టిల్లుకి టిల్లు స్క్వేర్కి ఉన్నటువంటి పోలికలతో పాటు ఉన్నటువంటి తేడాలు చూసాం మనం. ఇది సక్సెస్ఫుల్ ఫార్ములా నడిచిపోయింది. ఆ ఫ్లేవర్ తీసుకున్నారు యాజ్ ఇట్ ఈస్గా, దానిలో ఉన్న ప్లస్లు తీసుకుని ఆ గ్యాప్స్ నింపుకుంటూ వెళ్ళారు అంతవరకే. అదే చేయాలి ఇప్పుడు. మార్కెట్ ప్రకారం ఆ మార్పులు జరగాలి. ఇంటర్నేషనల్ మార్కెట్కి అప్పీల్ చేస్తున్నాం అనే స్పృహతో కథ రాయాలి. గ్లోబల్ విలేజ్గా మారిన ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని సన్నివేశ కల్పన చేయగలిగితే సినిమా నడుస్తుంది. ఆ కసరత్తు చేస్తే ఎన్టీఆర్ ఒప్పుకుంటాడు ఆటోమేటిక్గా. ఈయన ధర్నాలు రాస్తారోకోలు చేయక్కర్లా. అంటే సార్ ఇప్పుడు మొత్తం స్టార్ హీరోలందరూ కూడా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నారు. సో అదే మార్కెట్ని బేస్ చేసుకొని ప్రభాస్ గారు రీసెంట్గా చూస్తాం అన్ని పాన్ ఇండియన్ సినిమాల మధ్య రాజాసాబ్ అని ఒక లోకల్ సినిమా చేయడం చూస్తాం. అటువంటి సినిమా మరి ఎన్టీఆర్ గారు ప్రయత్నం రాజాసాబ్ లోకల్ అనే ఎందుకు అనుకుంటున్నారు? తెలుగు ఆడియన్స్కి నచ్చేటువంటి ఒక జాతీయ కథాంశం. ఇప్పుడు తెలుగు సినిమాలు అనేకం హిందీలో రీమేక్ అయినాయి కదా. దాసరి గారి స్వర్గం నరకం సినిమాని విజయ వారు హిందీలో స్వర్గ నరకం తీస్తే చూశారుగా. ఇక్కడ హిట్ అయినటువంటి సెంటిమెంటల్ స్టోరీ శోభన్ బాబుది కార్తీక దీపం సినిమాని అక్కడ రీమేక్ చేస్తే జనం చూశారుగా. వేటగాడు సినిమా రీమేక్ చేస్తే చూశారుగా హిందీలో. జితేంద్ర అనే నటుడు బతికిందే తెలుగు రీమేకుల మీద. తెలుగు రీమేకులు లేకపోతే జితేంద్ర అనే హీరో లేడు.
ఆయన తెల్లారు లేస్తే తెలుగులో ఏ సినిమా హిట్ అవుతుంది అనేది మాత్రమే చూసుకునేవాడు. అంతకుమించి వేరే ప్రోగ్రాం లేదు. ఓకే. మరి ఎందుకు చూశారు? టేస్ట్ అంటే ఒక ఇది ఉంటుంది, చిన్న మార్పులు ఉంటాయి. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత జనాల ఆలోచనలు అమెరికాలోను ఇక్కడ ఆఫ్రికాలోను ఇక్కడ ఒకేలా ఉన్నాయి. ఒకటే చూస్తున్నారు, ఒకేలా ఆలోచిస్తున్నారు. అందుకనే శాస్త్రాలు సాంప్రదాయాలు ఇవన్నీ సర్వనాశనం అయిపోయినాయి. ఇంకా ఉన్నాయి, కాపాడుతున్నామనే భ్రమలో చాలామంది బతుకుతున్నారు, కానీ చచ్చిపోయినాయి, అయిపోయింది ఆ సినిమా. లోకల్ నేటివ్ అనేటువంటి అభిప్రాయాలు భావజాల పరంగా వెళ్ళిపోయిన ప్రపంచంలో మనం ఉన్నాం. ఇంటర్నెట్ వీటిని తుడిచిపెట్టింది. యునెస్కోనే ఈ శతాబ్దాంతానికి చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పిన మాట, ఈ శతాబ్దాంతానికి 98% ప్రాంతీయ భాషలు నాగరికతలు నాశనం అయిపోతాయి అని యునెస్కో నివేదిక ఉంది. అది పరిస్థితి. అందుకని గ్లోబల్ విలేజ్గా మారిపోయిన పరిస్థితిలో ఇక్కడ ప్రజలు కూడా ఆ కథని యాక్సెప్ట్ చేయరు. ఆ జమానా వెళ్ళిపోయింది. ఆ జమానా లేదు. ఇప్పుడు బ్రాడ్బ్యాండ్ యుగంలో ఉన్నాం మనం. ఇంటర్నెట్ ప్రవేశిస్తున్న రోజుల నాటి కథ అది. బ్రాడ్బ్యాండ్ రోజుల్లో ఓటీటీ ప్రపంచంలో మనం ఉన్నాం. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా యాక్సెస్ అయి తెలుసుకోగలిగిన సందర్భంలో మనం ఉన్నాం. ఇలా ప్రపంచం అరచేతిలోకి ఫోన్లోకి వచ్చి నీ గుండె దగ్గరగా నీ జేబులోకి చేరిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని కథని రీస్ట్రక్చర్ చేస్తే ఎన్టీఆర్ వింటాడు, లేకపోతే కుదరదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.